మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. సేవింగ్స్ మాత్రమే కాదు, సేవింగ్స్ ని ప్రాపర్ వేలో ఛానలైజ్ చేసుకుని దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి ఫ్యూచర్ అన్ని ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అందిస్తున్న ఒక స్పెషల్ పర్సన్ ఇవాళ మనతో పాటున్నారనమాట. ఆయనే సాల్మన్ గారు, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, అలాగే పిఎంఎస్, ఏఐఎఫ్ అండ్ గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా లుంబిని. ఎస్ సార్. సో యాజ్ యూజువల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కొంచెం మనీ సేవ్ చేసుకున్నా, లేదంటే డౌన్ పేమెంట్ కట్ అయినా సరే ఒక ఫ్లాట్ కానీ లేదంటే ప్లాట్ కానీ తీసుకోవాలని ఫస్ట్ ఆలోచన వస్తుంది. సరే, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని అనుకుంటే నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ, ఈ 4 ఆప్షన్స్లో ఏది పిక్ చేసుకోవాలి, ఏది బెస్ట్ వే టు ఇన్వెస్ట్? చూడమ్మా, నేను చెప్పేది ఏమిటంటే, గత కొంతకాలంగా సేవింగ్స్ వైపే ఉండొద్దు. సేవింగ్స్ అంటే ఎఫ్డి, ఆర్టీ, బ్యాంకులో పెట్టుకోవడం సేవింగ్స్, లేదంటే మన ఇంట్లో పెట్టుకోవడం. సేవింగ్స్లో మీకు తక్కువ వడ్డీ వస్తుంది, అంటే గ్యారంటీ ఉంటుంది, తక్కువ వస్తుంది. సేవింగ్స్ ఒకటే వద్దు. తర్వాత ట్రేడింగ్ వద్దు అని చెప్తున్నాను. ట్రేడింగ్లో డబ్బులు పోతాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. 192 మంది పోతుంది సెబీ డేటా. లాస్ట్ 3 yearsలో 3 lakh crores నష్టపోయారు. ఓకే. సో ట్రేడింగ్ వద్దు, సేవింగ్ వద్దు. సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ వైపు మార్చండి. సో మనకి ఇప్పుడు రెసిడెన్షియల్ హౌస్ కొనుక్కోవటం మంచిదా, ఫ్లాట్ మంచిదా, ప్లాట్ మంచిదా, ఈక్విటీస్ మంచిదా, ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అంటే, మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ల్యాండ్ అంటే ప్రజలకి మిక్కిలి ప్రేమ. పుట్టిన ప్రతి మనిషికి ఒక గజవన్ ఉండాలి అని ఒక సామెత ఉంటుంది. అంటే ల్యాండ్ అంటే చాలా ఇష్టం. రియల్ ఎస్టేట్ అనేది భారతదేశ జీడిపిలో చాలా కీలకం. అంటే ఉండటానికి ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. సో రెసిడెన్షియల్ ప్రాపర్టీ, ఉండటానికి హౌస్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్, అందులో డౌటే లేదు. ఓకేనండి. అలాగే ప్లాట్ అంటే ఒక మంచి ఏరియాలో, అంటే పెరుగుతుంది, అంటే కనెక్టివిటీ బాగున్న ఏరియాలో, లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్న వెంచర్ కావచ్చు, అన్ని పర్మిషన్స్ ఉన్నవి తీసుకుంటే ప్లాట్ కూడా మంచి ఇన్వెస్ట్మెంటే. ప్లాట్ ఆర్ ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏమిటి, మనం ఇండిపెండెంట్గా ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంచుకునే స్థితిలో లేరు మధ్యతరగతి ప్రజలు. సో ఫ్లాట్ కూడా ఓకే. స్టాండ్ అలోన్ అయితే ఒక 70 to 80 lakhs. గేటెడ్ కమ్యూనిటీ అయితే 1.5 మినిమం 1.5 ఉంది. కాబట్టి అట్లీస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్లాట్ కన్నా ఓకే, మంచి ఇన్వెస్ట్మెంటే. అంటే ఇది సైకాలజీని బట్టి ఉంటుంది. అయితే ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో ఓనర్షిప్, ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఈక్విటీస్ అయితే ఇక్కడ ఏమిటంటే, దీనికి రెండింటి డిఫరెన్స్ ఏమిటంటే, ఎవరికైతే రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉండదో, అంటే ఉండటానికి ఇల్లు లేదు, వాళ్ళకి వెంటనే మీరు ఫ్లాట్ తీసుకోవటం మంచిదే, నేను కాదనట్లేదు. అంటే మీ యొక్క ఆర్థిక స్థితిగతులు చూసుకొని మళ్ళీ అప్పుల్లోకి వెళ్లకుండా, తాహతకు మించి వెళ్లకుండా రీజనబుల్గా వెళ్ళటం మంచిదే. ఎవరికైతే అసలు డౌన్ పేమెంట్కి డబ్బు లేదు, హై శాలరీ లేదు, కేవలం 30,000, 50,000, 70,000 జీతం ఉంటుందో మిడిల్ క్లాస్ వ్యక్తులు, వాళ్ళకి నేను ఇచ్చేది ఏమిటంటే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కొంత ఆర్థిక పరమైన ఫైనాన్షియల్ అసెట్ని మీరు బిల్డ్ చేసుకుని, తర్వాత మీరు రెసిడెన్షియల్ ఫ్లాట్కి అలా వెళ్తే మీరు అప్పుల్లోకి వెళ్లకుండా ఉంటారు. సో ఇక్కడ మనకి మళ్ళీ ఫినాన్షియల్ అసెట్స్ ఏమిటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లేదంటే డైరెక్ట్ స్టాక్స్ ఉన్నాయి. నాలెడ్జ్ లేని వ్యక్తులు డైరెక్ట్ స్టాక్స్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ మంచిది. ఓకే. ఎందుకంటే డైరెక్ట్ స్టాక్స్లో ఏంటంటే, మన భారతదేశంలో 5,000 కంపెనీస్ ఉంటే ఏ కంపెనీ ఎప్పుడు పెరుగుతుంది, వాళ్ళ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఏమిటి, ఏ రేట్లో కొనాలి, ఏ రేట్లో అమ్మాలి అన్నది కన్ఫ్యూజన్. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే షార్ట్ పీరియడ్లో, డైరెక్ట్ స్టాక్స్లోనేమో హై రిస్క్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లోనేమో షార్ట్ పీరియడ్లో ఇక్కడ కూడా హై రిస్క్ ఉంటుంది. కానీ లాంగ్ పీరియడ్లో ఏమిటంటే, మ్యూచువల్ ఫండ్స్లో మీకు హిస్టారికల్గా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు హిస్టారికల్గా మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ఓకే. సో మనం ఏం చెప్తున్నామంటే, అంతిమంగా
రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మంచి ఇన్వెస్ట్మెంటే, మనం దాన్ని ఏమి తగ్గించట్లేదు. కాకపోతే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మధ్యతరగతి ప్రజలు కొనాలంటే అది రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ ప్రాపర్టీ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, మీకు పెద్ద మొత్తంలో డబ్బులు అంటే ప్లాట్ అయితే కనీసం హైదరాబాద్ శివార్లో కొనాలన్నా కానీ ఒక 25-30 లక్షలు కావాలి ఈజీగా. సో ఇవి ట్యాంజిబుల్ అసెట్స్, మన కళ్ళకి కనపడే అసెట్స్ ఇవి. ఇల్లు, ప్లాట్, గోల్డ్, ఇవన్నీ. ఇది ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకే. అంటే మన కళ్ళకి కనపడవు, కేవలం ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది ఎంత వాల్యూ ఉందండి. కానీ ఇక్కడ ఏమిటంటే ఇక్కడేమో మీకు సంతోషం, సమాజంలో గుర్తింపు దక్కుతుంది. ఇక్కడ లేదు, మీకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉండాలి, జీవితం మొత్తం క్యాష్ ఫ్లోతో ఆనందంగా ఉండాలంటే, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే ఫినాన్షియల్ అసెట్ ఉండాలి. అంటే ఎప్పుడైతే మీకు ఒక 1 crore, ఒక 50-70 వేలు వచ్చే వ్యక్తి 1 crore టార్గెట్ చేయడం చాలా ఈజీ. 50 నుంచి 70 వేలు వచ్చే వ్యక్తి ఒక 15 వేలు అలా ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 10 yearsలో, ఒక 12 yearsలో 1 crore బిల్డ్ చేయడం ఈజీ. ఎప్పుడైతే మీకు 1 crore అవుతుందో నెలకి ప్యాసివ్ ఇన్కమ్ 70 నుంచి 80 వేలు వస్తుంది ఫినాన్షియల్ అసెట్ నుంచి. సో ఇక్కడ ఎమోషన్, ట్యాంజిబుల్ అసెట్స్లో మీకు ఎమోషన్ ఉంటుంది. ఇంటాంజిబుల్ అసెట్స్ ఏంటంటే ఎవరికి తెలియదు, మీకు ఆ కుటుంబంలో అతనికి, అతని వైఫ్కి, పిల్లలకి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ తెలుస్తుంది. కానీ ఇంటాంజిబుల్ అసెట్స్లో మీకు క్యాష్ ఫ్లో ఉంటుంది. సో 2 ఇంపార్టెంటే. నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి 2 ఇంపార్టెంటే. ఎవరికైతే ముందే మీకు డబ్బు లేదో వాళ్ళు ఫస్ట్ ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోండి. ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు డ్రీమ్ హౌస్ కావాలా, మీ యొక్క స్థాతను బట్టి ఫ్లాట్ కావాలా, లేదంటే కారు కావాలా, లేకపోతే విహారయాత్రలకు వెళ్తారా, పిల్లల చదువులా, ఒక ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోవడానికి మీరు ఈక్విటీస్ పరిశీలించవచ్చు. ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్. అంటే స్టాక్ మార్కెట్ అనగానే ప్రజలు డబ్బులు మొత్తం పోతాయని భయం ఉంటుంది. దాన్ని మనం క్యాపిటల్ మార్కెట్స్, అంటే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోవడానికి క్యాపిటల్ మార్కెట్స్ అంటారు. హిస్టారికల్గా ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా వెళ్తే ఏమైందంటే మీ డబ్బు ఒక కంపెనీ పెట్టకుండా ఒక 30-50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఎక్కువ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తామో డబ్బు జీరో కాదు, రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మన భారతదేశ ఎకానమీలో 30 కంపెనీలు, 50 కంపెనీలు జీరో కావు కదా. అంతే కదా. అది కాకుండా ఇండెక్స్ ఎలా ఉంటుందంటే డైవర్సిఫికేషన్, ఒకే రంగం కాకుండా 10 నుంచి 15 రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తాం. 10 నుంచి 15 రంగాలు ఒకసారి దెబ్బతినవు కదా. 1-2 years షార్ట్ పీరియడ్లో ఎక్స్టర్నల్ యుద్ధాల వల్ల కావచ్చు, మాన్సూన్ సరిగ్గా లేకపోతే కావచ్చు, 1-2 years మీకు డౌన్ అవుతాయి. దీర్ఘకాలంలో ఏంటంటే జీడిపి అంటే 6.5% గ్రో అవుతుంది. జీడిపి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు కంపెనీస్ ప్రోడక్ట్ పెరిగి సేల్స్ పెరుగుతుంటే జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరుగుతుందంటే కంపెనీస్కి లాభాలు వస్తాయి. సో ఆ కంపెనీస్లో మీరు ఓనర్స్ అయినప్పుడు మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంత డైవర్సిఫైడ్గా ఉంటుంది కాబట్టి ఒకటి కాకపోయినా ఒకటి వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఏమిటంటే ట్యాంజిబుల్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ మంచిదే. అట్ ది సేమ్ టైం ఫినాన్షియల్ అసెట్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఒక డీసెంట్గా ఒక 10 to 12 yearsలో ఇప్పుడున్న యూత్ జెడ్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 to 12 to 15 yearsలో మీరు ఒక 1 crore, అట్లీస్ట్ 1 crore బిల్డ్ చేసుకుంటే రేపు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, బిజినెస్ ఉన్నా లేకపోయినా మీరు డీసెంట్గా లైఫ్ మొత్తం స్మూత్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. సో మొత్తానికి అది ప్రాపర్గా అంటే వచ్చే ఇన్కమ్ని బేస్ చేసుకొని మనం ఎక్కడ ఎంత పెట్టాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. అంతే కదమ్మా. 2 ఇంపార్టెంటే. ట్యాంజిబుల్ అసెట్స్ ఇంపార్టెంటే, ఇంటాంజిబుల్ ఇంపార్టెంటే. ఎమోషన్స్ బట్టి పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.